ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నివసించు స్థలము, ఆయన నివసించు మందిరము ఏదైతే ఉందో, ఆ మందిరంలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో ఆ మందిర ఆవరణం అంతా ఏమవుతుందంటే తేజో మహిమతో నిలుస్తుందని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. అటువంటి నివసించే ఆ మందిరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి తేజో మహిమతో నిండినటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి మందిరాల్లో మనం ఎప్పుడైతే నిలబడతామో ఆ తేజో మహిమ ఆ సంఘానికే కాదు, ఆ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. అందులో వాళ్ళకి కూడా తేజో మహిమగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే అలాంటి సంఘాల్లో మనం అడుగు పెడతామో దేవుడు మనల్ని సత్యంలోకి, సర్వసత్యంలోకి నడిపించి ఆయన ఉన్నతమైన రాజ్యంలోకి నడిపించాలని